ఇంకా సేపట్లో మన పేర్లన్నీ న్యూస్ ఛానల్స్లో వస్తాయి. ఆ తర్వాత మనల్ని ఎవరూ నమ్మరు. సార్ మా అమ్మకు ఒక ఫోన్ చేసుకోవాలి సార్. అయితే ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే సార్. తీసేస్తా ఒక్కొక్కడిది. అది కాదు సార్, మా నాన్నకి బైపాస్ సర్జరీ సార్. నేను డబ్బులు తీసుకొస్తానని హాస్పిటల్లో మా అమ్మ వెయిట్ చేస్తుంది సార్. నేను తనకి ఇన్ఫార్మ్ చేయాలి సార్. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో? చిత్తూరులో సార్. నువ్వు అరెస్ట్ అయిన విషయం వాళ్ళకి తెలుసా? తెలీదు సార్. సార్ సార్ ఫోన్ మాట్లాడు. హలో కార్తీ. కార్తీ ఎక్కడున్నారా? ఎప్పుడు వస్తున్నావు? నాన్న ఎలా ఉన్నారమ్మా? నీకోసం ఎదురు చూస్తున్నావురా. డబ్బులు ఎంతయ్యా? ఆఫీస్ వాళ్ళు లోన్ ఇచ్చారా? అమ్మా ఆపరేషన్కి నేను డబ్బులు తీసుకురాలేనమ్మా. ఏమైందిరా? ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నావు. ఏమైందో చెప్పరా? ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకుల్ని మోసం చేసి లోన్ తీసుకున్నానని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారమ్మా. నా సర్టిఫికేట్స్ కోర్టు క్యాన్సిల్ చేసిందమ్మా. నా లైఫ్ పోయిందమ్మా. నా జీవితం నాశనం అయిపోయింది. ఏమంటున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. ఏమా డబ్బులు ఎప్పుడు కడతారు? ఇంకా ఆపరేషన్ ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలి? ఫ్రీగా ఉండడానికి నేను సత్రమా? లేదు బాబు, ఈ రోజు నా కొడుకు ఖచ్చితంగా వచ్చేస్తాడు. చూడు, రేపటిలోగా డబ్బులు కట్టకపోతే డిశ్చార్జ్ చేయమని చీఫ్ డాక్టర్ చెప్పారు. ఇలా ఇబ్బంది పెట్టే బదులు గవర్నమెంట్ ఆసుపత్రి పోవచ్చు కదా. ఎందుకమ్మా వస్తారు మా ప్రాణాలు తీయడానికి? నన్ను మీరు చాలా కష్టపడి చదివించారమ్మా. కానీ ఇప్పుడు నా వల్ల మీకు ఏ ఉపయోగం లేకుండా పోయింది. మాట్లాడుకున్నాను. లేదమ్మా, నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను బతుకుండడమే వేస్ట్ అమ్మా. ఎవరు లక్ష్మి ఫోన్లో? కార్తీక, వాణ్ణి త్వరగా రమ్మని చెప్పవే. ఎందుకో తెలీదు, వాణ్ణి చూడాలనిపిస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ 5 ఎదవలు బ్యాంకులను మోసం చేసి ఎడ్యుకేషన్ లోన్ బ్యాంకులను మోసం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఎడ్యుకేషన్ లోన్ ఫోర్జరీ, వీళ్ళ ఫేక్ సర్టిఫికెట్లను రద్దు పాస్పోర్ట్, చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్. మోసం చేసిన 13 కోట్ల రూపాయలు ఏం చేశారు? వీళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు రాబడుతున్నారా లేదా? స్పెషల్ కోర్టు ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? మీ స్వార్థం కోసం నిజమైన ప్రతిభ ఉన్న వాళ్ళని మోసం చేయడం న్యాయమా? హలో కార్తీ. కార్తీ, అమ్మ దగ్గరకు వచ్చే నాన్న. నాకు చాలా భయంగా ఉంది. అమ్మ దగ్గరకు వచ్చే.